అందరికీ దండాలండి. ఇప్పుడు మీరు చూస్తున్నది చెన్నైలోని వడపల్లి అనే ప్రాంతంలో ఉన్న మురుగన్ గుడి అనమాట. మురుగన్ అంటే మీకు తెలుసు కదా, మన తెలుగు వాళ్ళని సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, కుమారస్వామి, సుబ్బరాయుడు అని పిలుచుకుంటాం అనమాట. ఆయనే అనమాట. తైపూసం సందర్భంగా ఇంతమంది జనాలు వచ్చారు, చాలా జనాలు వచ్చారనమాట స్వామి దర్శనం కోసం. తైపూసం అనేది చాలా పెద్ద పండుగ ఇక్కడ తమిళనాడులో. ఒక తమిళనాడులోనే కాదు, తమిళులు అధికంగా ఉండే శ్రీలంక, మలేషియా, సింగపూర్ లాంటి దేశాల్లో కూడా చాలా పెద్ద పండుగ అనమాట. తైపూసం అంటే కుమారస్వామికి చాలా ప్రత్యేకమైన రోజు. కుమారస్వామి ఒక రాక్షసుని చంపడాన్ని ఎలా అనే వాళ్ళ అమ్మని అడిగితే వాళ్ళ అమ్మ ఒక బల్లెం ఇచ్చిందంట. అదే కుమారస్వామి ఆలయం. ఆయన చేతిలో ఒక ఆయుధం ఉంటుంది కదా, అది వాళ్ళ అమ్మ ఇచ్చిందంట, పార్వతీదేవి. ఆ సందర్భంగా ఈ పండుగను జరుపుకుంటారనమాట. తైపూసం మరొక విశేషం ఏంటంటే, ఎవరికి తోచిన విధంగా వాళ్ళు చాలా మంది అన్నదానం చేస్తుంటారనమాట. తైపూసం పండుగకి కుమారస్వామి గుడిలో అడుగు కూడా పెట్టలేము ఫ్రెండ్స్, అంతమంది జనాలు ఉంటారనమాట. ఒక ఆయన నాకు ఒక ఫోటో ఇచ్చారు, అందరికీ ఫోటోలు పంచుతున్నారనమాట. అయోధ్య రామ మందిరం ఫోటోలు నేను తీసుకున్నాను.